Welcome to the Eternal 3D World channel. Hi guys, welcome back to our channel Eternal 3D World. ఈరోజు మనం ఈ బ్యాంబూ ల్యాబ్ A1 3D ప్రింటర్ యొక్క మెయిన్ పార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ వీడియోలో అంతకుముందు వీడియోలో మనము అన్బాక్సింగ్ ఎలా చేయాలి, తర్వాత అలాగే AMS సెటప్ ఎలా చేయాలి, మిగతా డిస్ప్లేలో కొన్ని సెట్టింగ్స్ చూసాం కదా. ఈ వీడియోలో మనం మొత్తంగా ఓవరాల్గా మెయిన్ పార్ట్స్ దాని ఫంక్షన్స్ అనేది చూద్దాము. సో ఇక్కడ మనకు మెయిన్గా ఇక్కడ వచ్చే ఈ పర్టికులర్ పైన బార్ ఉంది కదా, అది ఫ్రేమ్, మెయిన్ ఫ్రేమ్ అనమాట. ఆ ఫ్రేమ్ వచ్చి మనకు మామూలుగా స్టీల్ కానీ ఎక్స్ట్రూడెడ్ అల్యూమినియంతో కానీ చేస్తుంటారు. తర్వాత ఈ ఫ్రేమ్ పైన మనకు ఉన్న ఒక సపోర్ట్ ఆర్ ఈ సిస్టమ్ అంటే హ్యాండిల్ అనేది ఎక్స్టర్నల్ స్పూల్ అంటే సింగిల్ ఫిలమెంట్ యూస్ చేసేటప్పుడు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ఈ ఎక్స్ట్రూడర్ హెడ్ అనేది ఉంటుంది. ఈ ఎక్స్ట్రూడర్ హెడ్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. సో ఆ మూమెంట్స్ అనేది తెలియాలి అంటే మనము ఫస్ట్ యాక్సిస్ తెలుసుకోవాలి. సో దీంట్లో మనకు 3 యాక్సిస్ ఉంటాయి. సో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ ఈ రాడ్ ఫ్రేమ్ కనబడుతుంది కదా, ఈ స్ట్రైట్గా ఉండేది ఇది ఎక్స్ యాక్సిస్. సో ఈ ఎక్స్ యాక్సిస్ అనేది ఎక్స్ట్రూడర్ ఇటు మూవ్ అవడానికి, ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవడానికి ఈ గైడ్ వేస్ ద్వారా మూవ్ అవుతుంది. తర్వాత వై యాక్సిస్ అనేది మనకి ప్రింట్ బెడ్ పైన ఆర్ బిల్డ్ ప్లేట్ పైన ఈ లెంత్లో వచ్చేది వై యాక్సిస్. అండ్ జెడ్ యాక్సిస్ వచ్చి హైట్, ఈ ఎక్స్ట్రూడర్ పైకి కిందికి ఇలా మూవ్ అయినప్పుడు ఆ యాక్సిస్ ఈ గైడ్ రైల్స్ మీద మూవ్ అవుతుంది. సో అది జెడ్ యాక్సిస్. సో అలాగే ఇక్కడ మనకు ఒక డిస్ప్లే స్క్రీన్ ఉంది. సో డిస్ప్లే స్క్రీన్లో మనము సో దీనికి ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా కూడా మనం కాన్ఫిగర్ చేసుకొని ఫిలమెంట్ లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం అవంతా కూడా మనం డిస్ప్లే స్క్రీన్లో చేసుకోవచ్చు. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పార్ట్ బిల్డ్ ప్లేట్. సో ఈ బిల్డ్ ప్లేట్ అనేది డిఫాల్ట్గా మనకు టెక్స్చర్డ్ PI ప్లేట్ అనేది ఉంటుంది. సో అది కాకుండా మనకు స్మూత్ బాటమ్ ఫినిష్ కావాలంటే స్మూత్ PI ప్లేట్ అనేది ఉంటుంది. సో అది మనం బ్యాంబూ ల్యాబ్ నుంచి ఆర్డర్ చేసుకొని దాన్ని కూడా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి హై టెంపరేచర్ ప్లేట్ అనేది కూడా ఉంటుంది. సో హై టెంపరేచర్ ప్లేట్ అనేది మనం మెటీరియల్స్ ఎక్కువ టెంపరేచర్ ఉన్న మెటీరియల్స్ని యూజ్ చేసేటప్పుడు హై టెంపరేచర్ ప్లేట్ యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకు పర్జ్ వైపర్ ఉంది. పర్జ్ వైపర్ కింద నాజిల్ ఉంటుంది. ఆ నాజిల్ పైన సిలికాన్ సాక్ ఉంటుంది. మీరు దగ్గరకు వచ్చారంటే ఇవన్నీ కూడా నీట్గా చూడొచ్చు. ఈ కంప్లీట్ పార్ట్ని మనము టూల్ హెడ్ అంటాము. దీంట్లో మనకు టూల్ అనేది ఉంటుంది. యాక్చువల్గా దీన్ని ఎక్స్ట్రూడర్ అని కూడా అంటాం. ఈ కంప్లీట్ పార్ట్ని జనరల్గా టూల్ హెడ్ అని అంటాం. సో దాని కింద మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ పార్ట్ దీన్ని పర్జ్ వైపర్ అంటాం. సో ఈ పర్జ్ వైపర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఈ అన్వాంటెడ్ మెటీరియల్ని, ఆ ఫిలమెంట్ని, ఏదైతే వేస్ట్ ఫిలమెంట్ ఉందో ఆ ఫిలమెంట్ అంతా దీంట్లో కలెక్ట్ చేసి అది మళ్ళీ బిల్డ్ ప్లేట్ మీదకి రాకుండా ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే రిమూవ్ అయిన పార్ట్ అంతా కూడా ఈ పర్జ్ వైపర్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రింటింగ్ అనేది స్మూత్గా అవుతుంది. సో కింద ఇక్కడ మనకు ఫిలమెంట్ వచ్చిన ఈ పార్ట్ ఇది ఇక్కడ నాజిల్ ఉంటుంది. సో ఈ నాజిల్ పైన ఒక సిలికాన్ సాక్ ఉంటుంది. సో ఈ నాజిల్ అనేది హై టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ అనేది ఎక్సెస్గా బయటికి రాకుండా ఈ సిలికాన్ సాక్ అనేది ఇక్కడ దీనిపైన ఉంటుంది. సో దీనిపైన ఎక్స్ట్రూడర్ హెడ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న ఈ PTFE ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ PTFE ట్యూబ్స్ ద్వారా మనకు పైనుంచి ఫిలమెంట్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ హాట్ ఎండ్ అనేది ఉంటుంది. సో హాట్ ఎండ్లో ఉంచి మనకు నాజిల్ ద్వారా బయటకు వస్తుంది. ఇక్కడ ఈ టూల్ హెడ్లో ఉన్న మెయిన్ పార్ట్స్ అంతా కూడా మనము క్లియర్గా 1 by 1 ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకు క్రియాలిటీ ప్రింటర్లోని పార్ట్స్. సో ఇలాంటి పార్ట్సే మనకు బ్యాంబూ ల్యాబ్ A1 ప్రింటర్లో కూడా ఉంటాయి. జనరల్గా ఇలాంటి పార్ట్సే కూడా ఉంటాయి, కానీ ఇదే డైమెన్షన్ కాకపోయినా వేరే డైమెన్షన్ వేరే మెటీరియల్తో ఉంటాయి. సో ఇది మనకి హాట్ ఎండ్ అనమాట. ఈ హాట్ ఎండ్ కింద మనకి ఇక్కడ నాజిల్ అనేది ఉంటుంది. సో ఈ నాజిల్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. జనరల్గా బ్యాంబూ ల్యాబ్ A1 3D ప్రింటర్కి 0.4 mm నాజిల్ అయితే డిఫాల్ట్గా వస్తుంది. సో 0.4 mm నాజిల్ అయితే మనము
స్పీడ్ అండ్ బ్యాలెన్స్ అండ్ స్పీడ్ అండ్ ప్రింట్ ఎఫిషియన్సీ కోసము జనరల్గా యూస్ చేస్తాము. సో అది కాకుండా మనకు ఈ నాజిల్లో 0.2 mm అండ్ 0.8 అండ్ 0.6 mm కూడా ఉంటాయి. సో 0.2 mm ఎప్పుడు యూస్ చేస్తాము అంటే 0.2 mm నాజిల్ అనేది మనకు ఫైన్ అంటే స్మాల్ ఫీచర్స్, ఇంట్రికేట్ షేప్స్ అనేటివి డీటెయిల్డ్గా రావాలన్నప్పుడు 0.2 mm నాజిల్ యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే 0.8 అండ్ 0.6 అయితే మనం పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ అంటే లార్జ్ ఆబ్జెక్ట్స్ ప్రింట్ అయ్యేటప్పుడు మనం ప్రింట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి అక్కడ మనము 0.8 mm అనే నాజిల్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నాజిల్ జనరల్గా ఈ హాట్ ఎండ్లోకి మనం ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఈ క్రియాలిటీ పార్ట్స్లో మనకు మెయిన్గా హీటింగ్ ఎలిమెంట్ అనేది ఒకటి మనకు డ్యామేజ్ అయింది. సో అందువల్ల ఇది ఓపెన్ చేసాం కాబట్టి ఈ పార్ట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది ఇలా ఉంటుంది. ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది ఈ హాట్ ఎండ్ చుట్టూ ఇలా ప్లేస్ చేస్తుంది. అంటే హాట్ ఎండ్ కంప్లీట్గా హీటింగ్ ఎలిమెంట్తో ఇలా కవర్ అవుతుంది. సో హీటింగ్ ఎలిమెంట్ ఈ హాట్ ఎండ్ పైన ఇలా వచ్చిన తర్వాత దీనిపైన ఈ సిలికాన్ సాక్ అనేది వస్తుంది. ఈ సిలికాన్ సాక్ అనేది మనం ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం. ఈ సిలికాన్ సాక్ కంప్లీట్గా లోపల ఇన్సర్ట్ అయిన తర్వాత మనకు ఈ నాజిల్ టిప్ అనేది మాత్రమే బయట కనబడుతుంది. సో ఆ నాజిల్ టిప్ మనం ఇందాక బ్యాంబూ ల్యాబ్ A1లో కూడా చూసాం. సో ఇది నాజిల్ టిప్. సో ఇది ఎక్స్ట్రూడర్ హెడ్. సో ఈ ఎక్స్ట్రూడర్ హెడ్లో ఫిలమెంట్ ఇక్కడ నుంచి లోపలికి వస్తుంది. సో దీని నుంచి మనము ఈ హాట్ ఎండ్ని ఇలా కలెక్ట్ చేసుకోవాలి. సో దీనిపైన ఈ హాట్ ఎండ్ పైన మనము ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత దీనిపైన కవర్ చేస్తూ ఈ సిలికాన్ సాక్ అనేది ఫైనల్గా ఇన్సర్ట్ చేసుకుంటాం. సో దీంట్లో ఇంకా మనకు పార్ట్ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఈ పార్ట్ కూలింగ్ ఫ్యాన్ పర్పస్ ఏంటంటే దీని మెయిన్ ఫంక్షన్ మనకు ఎప్పుడైతే ఫిలమెంట్ ఆ బిల్డ్ ప్లేట్ మీద టచ్ అవుతుందో అక్కడ అడేషన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అక్కడ కూలింగ్ అనేది జరిగినప్పుడు వెంటనే అడేషన్ అనేది బాగా త్వరగా జరిగి ఆబ్జెక్ట్ అనేది బిల్డ్ ప్లేట్ పైన స్టిక్ అవుతుంది. సో ఇవంతా కూడా మనకు క్రియాలిటీ ప్రింటర్లోని మెయిన్ పార్ట్స్, టూల్ హెడ్లో ఉండే మెయిన్ పార్ట్స్. సో ఇక్కడ మనకు కనపడే ఈ పార్ట్ అనేది కోర్స్ వైపర్. ఇందాక పైన మనము పర్జ్ వైపర్ చూసాం కదా. సో ఇది కోర్స్ వైపర్. ఈ కోర్స్ వైపర్ మీద మనకు నాజిల్ అనేది మూవ్ అయ్యి ఆ నాజిల్ని క్లీన్ చేసుకుంటుంది. అంటే ఎక్స్ట్రాగా ఓవర్గా ఉన్న ఫిలమెంట్ క్లీన్ చేసుకోవడానికి కోర్స్ వైపర్ దగ్గరికి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ఈ ఫైన్ వైపర్ అనేది చిన్న అన్వాంటెడ్ ఫిలమెంట్ పార్టికల్స్ని ఈ ఫైన్ వైపర్ దగ్గర క్లీన్ చేసుకొని ఫస్ట్ ఈ కోర్స్ వైపర్ తర్వాత ఫైన్ వైపర్ దగ్గర ఆ నాజిల్ క్లీన్ అయిన తర్వాత ప్రింటింగ్ ప్రాసెస్ అనేది బిల్డ్ ప్లేట్ మీద స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు కనపడుతున్న ఈ పార్ట్ బెల్ట్. సో ఇక్కడ బెల్ట్ మెకానిజం అండ్ గేర్ మెకానిజం అంతా కూడా దీని లోపల ఉంటుంది. దీని కింద మనకు మదర్ బోర్డ్ అనేది కూడా ఉంటుంది. సో మదర్ బోర్డ్ మెయిన్ పర్పస్ ఏంటంటే అది మనకు సిపియుని, మెమరీని అంటే ర్యామ్ని, తర్వాత రిమైనింగ్ కంట్రోలర్స్ని ఉంటుంది. అంటే MCU ఉంటుంది, మైక్రో కంట్రోలర్ యూనిట్ అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా ఏంటంటే మనకు హార్ట్ ఆఫ్ ద ఈ మెయిన్ 3D ప్రింటర్ అనమాట. సో అక్కడనే మనకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రాసెస్ అవుతాయి. సో G కోడ్ అనేటివి అన్నీ కూడా అక్కడ మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా X యాక్సిస్, Y యాక్సిస్ ఎంత మూవ్ అవ్వాలనేది కూడా ఆ G కోడ్స్ కూడా మనకు ప్రాసెసర్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రాసెస్ అయ్యి ఈ స్టెప్పర్ మోటార్ ద్వారా ఈ స్టెప్పర్ మోటార్ నుంచి ఈ మోటార్కి బెల్ట్ కనెక్షన్ అయింది కదా, ఈ స్టెప్పర్ మోటార్ ద్వారా ఏ డైరెక్షన్లో ఎంత యాక్సిస్ మూవ్ అవ్వాలనేది దీని ద్వారా మనకు మదర్ బోర్డ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి.
ఇంకా మనకు ఇక్కడ SD కార్డ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ SD కార్డు మనం ఆల్రెడీ చూసాము. ఈ SD కార్డు ఇక్కడ ఈ స్లాట్లో కన్నా మనం ఇన్సర్ట్ చేసుకుంటే ఆ G కోడ్ ఫైల్స్ అన్నీ కూడా రీడ్ చేసి ఈ స్క్రీన్ ద్వారా మనం ప్రింట్ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ మనకు ఫిలమెంట్ కటింగ్ లీవర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఫిలమెంట్ కటింగ్ లీవర్ అనేది మనం ఎప్పుడైతే అన్లోడ్ చేస్తామో అన్లోడ్ చేసినప్పుడు ఈ కటింగ్ లీవర్ ద్వారా మనము ఇట్లా కట్ చేసుకొని ఫిలమెంట్ని ఈ PTF ట్యూబ్ నుంచి మనం ఆ ఫిలమెంట్ని రిమూవ్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ మనకు ఒక చిన్న కెమెరా అనేది ఉంటుంది. సో కెమెరాకి చిన్న ల్యాచ్ ఇచ్చి ఉంటారు. సో ఇక్కడ కెమెరా ఉంటుంది. సో ఈ కెమెరాని మనం యూజ్ చేయనప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎక్స్ట్రూడర్కి ఈ ఎక్స్ట్రీమ్గా వచ్చినప్పుడు దాని లిమిట్స్ అనేటివి ఈ ఎండ్ లిమిట్స్ ద్వారా దీనికి తెలుస్తుంది. సో ప్రతి యాక్సిస్లో కూడా మనకు XYZNలో వీటిల్లో ఎండ్ లిమిట్స్ అనేటివి స్టార్టింగ్ నుంచి ఎండ్ పొజిషన్ వరకు వచ్చే పొజిషన్కి ఎండ్ పొజిషన్స్ అనేటివి మనకు దీనిలో ఉంటాయి. సో ఇవి మనకు మెయిన్గా ఈ బ్యాంబూ ల్యాబ్ A1 3D ప్రింటర్లో ఉండే పార్ట్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ దీని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ ఫ్రెండ్స్. Like, share, comment, and don't forget to subscribe to our channel.